హలో ఫ్రెండ్, ఈరోజు మనం మరొక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్తోని ఈ నెక్ డిజైన్ రెడీ చేసుకుందాము. ముందుగా మనం నెక్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి 2 ఇంచెస్ నిలువుగా 2 ఇంచెస్ అడ్డంగా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇటువైపు 2 ఇంచెస్, అటువైపు 2 ఇంచెస్ మనం కట్ చేసుకొని ఇలా పీసెస్ని డబ్బా షేప్లో ఉన్న వీటన్నిటిని కూడా ఒక 30 రెడీ చేసుకోండి. ఇలా 30 చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము. ముందుగా మనం ఇలా రౌండ్గా పైనుంచి ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఇలా డిజైన్ది మనం దీన్ని మిషన్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నిటిని కూడా ఒక 30 పీసెస్ని ఇలా రెడీ చేసుకోండి. ఇలా డిజైన్గా మనం రౌండ్గా చుట్టుకొని దీన్ని మిషన్ కింద ఒక కుట్టుగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా మనం రెడీ చేసుకొని ఈ నెక్ లైన్కి వేసుకోవాలి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం నెక్కి ఈ విధంగా ఒకదానికి వెంట మరొకటి ఇలా నెక్ లైన్ మొత్తాన్ని కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. మనకి నెక్ రౌండ్ షేప్లో తీసుకుంటే ఈ డిజైన్ లుక్ బాగుంటుంది. ఈ విధంగానే అన్నిటిని కూడా జాయింట్ చేసుకోండి వరుసగా. మనకి డిఫరెంట్గా కొద్దిగా లుక్ బాగుంటుంది ఈ డిజైన్కి. మనకి ఇది పంజాబ్ డ్రెస్లో కూడా ఈ విధంగా ఫ్రంట్ నెక్కి లేదా చిన్నపిల్లల బ్లౌజులకు కూడా ఫ్రంట్ నెక్గా ఈ డిజైన్స్ని వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఇది నెక్ పట్టి రెడీ అయిన తర్వాత మనం ఈ డిజైన్స్ని ఎక్స్ట్రాలు ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పట్టిని పైపింగ్ లైన్ లాగా వేసుకోవాలి. ఈ డిజైన్ పైన మనం కొద్దిగా ఈ రౌండ్ లాగా ఉన్నవన్నిటిని కూడా వదిలేసి మనకి 1/2 ఇంచు వదిలేసి మనం దీన్ని కుట్టుకోవాలి. నెక్ పట్టి అంతా కూడా చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రాస్ పట్టి నెక్ పట్టి ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకొని ఇలా ఆపోజిట్గా మనం వీటిని జాయింట్ చేసుకోవాలి పైపింగ్ లైన్కి. ఇలాగే అన్నిటి ముక్కలన్నీ కూడా మనం అతికించుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా మనం ఈ నెక్ పట్టి కంప్లీట్ అయిన తర్వాత మనం పైపింగ్ లాగా ఇది మరోవైపు కూడా తిప్పుకొని మరో కుట్టు కూడా వేసుకోవాలి.
ఇలా మనం నెక్ రౌండ్ నెక్ అంతా కూడా కంప్లీట్గా పైపింగ్ లైన్ని వేసుకోవాలి. మనకి ఏమాత్రం కూడా రౌండ్ షేపు మనకి యూ నెక్ లాగా నీట్గానే వస్తుంది. క్రాస్ పట్టి తీసుకుంటే దీనికి క్రాస్ పట్టి అయితేనే మనకి రౌండ్ నెక్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డిజైన్స్లలో మనకి కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ నెక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి రెడీ అయిపోయింది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.